విక్రమార్కుని చేత విబుధాగ్రసరులకు ఆలయమైన ఎట్టి ఉజ్జయిని అనగా, విక్రమార్కుని చేత విబుధాగ్రసరులకు ఆలయమైన ఎట్టి ఉజ్జయిని అనగా, భోజ భూపతి చేత బుధరత్నములకు ఆకరండైన ధారాపురంబరంగా, వేమ భూపాలిచే ధీమన్మనులకెల్ల వేష్మమైతగు కొండవీడనంగా, అలా కృష్ణదేవరాయల చేత కవులకు మందిరంబగు ఆనకొండేనగా, కవియు నృపవర్యుడైన భాస్కరుని చేత ఉన్నత పదంబుగొన్న గుంటూరుపురము, కవియు నృపవర్యుడైన భాస్కరుని చేత ఉన్నత పదముగొన్న గుంటూరు పదము, నేడు కూడా సరస్వతీ నిలయమగుసు వరుచున్నది కవిరాజవరుల చేత. ఈ పద్యం కొప్పరపు సోదర కవుంది. ఈ పద్యం సోదర కవులు చెప్పి ఇప్పటికి సరిగ్గా 106 సంవత్సరాలైంది. అక్టోబర్ 1, 1911 ఇదే గడ్డ మీద గుంటూరులో వాళ్ళు శతావధానం చేశారు. ఈ ప్రదేశంలోనే 1911 అక్టోబర్ 1వ తారీఖు నాడు ఒక పృచ్ఛకుడు ఒక ప్రశ్న వేశాడు, అయ్యా గుంటూరులో ఉన్నటువంటి కవిరాజుల గురించి ఒక పద్యం చెప్పండి అని. గుంటూరులో ఉన్న కవిరాజుల గురించి పద్యం చెప్పమంటే వాళ్ళు చెప్పినటువంటి ఒక పద్యం 106 సంవత్సరాల తర్వాత కూడా అది నిజం. ఎందువల్ల నేడు కూడా సరస్వతీ నిలయమగుచు వరుడుచున్నది కవిరాజవరుల చేత. పైగా ఇప్పుడు ఈ త్రిమూర్తులు ఉన్నారే, ఆయన త్రిమూర్తులు ఇందాక చాలతాడో అన్నారు మన బాలచంద్ర గారు. అవధానంలో వేగం ప్రధానమైందే, రాగం ప్రధానమైందే, ధారణ ప్రధానమైందే. కానీ ఒక్కొక్క అవధానికి ఒక్కొక్క విషయంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ మూడు కూడా ప్రతి అవధానికి ప్రధానమైన విషయాలే అయినప్పటికీ కొంతమందికి ఒక పిసరు ఒక దానిలో ఎక్కువ ఉంటుంది. వేగము మేడసానికి ఆయన పద్యం ప్రశ్న అడగగానే ఇమీడియట్ వేగము మేడసానికి రాగంబులు మాడుగులకు క్రమ ధారణ వైభోగంబు గరికి పాటికి ఆగంతు విశేషమెప్పుడు అవధానములన్. ఆ ముగ్గురులో ఉన్నటువంటి విలక్షణత వేగము, రాగము, ధారణాభోగం. స్పార నిస్తుల కవి ప్రశస్తులారా, స్పార నిస్తుల కవిత ప్రశస్తులారా, సార విజ్ఞాన నిభృత వాగ్ధీరులారా, సార విజ్ఞాన నిభృత వాక్సూరులారా, కీర్తిత వధాన విద్యా త్రిమూర్తులారా, సౌమ్య గుణులారా నీకిదే స్వాగతంబు. అయ్యా ఇది కొప్పరపు సోదర కవులు, దాని గురించి ప్యాంప్లెట్లో కూడా చక్కగా వేశారు. కొప్పరపు సోదర కవుల్ని ఇప్పుడు చాలామంది సాహితీవేత్తలను అడిగినా కూడా ఎవరయ్యా కొప్పరపు సోదర కవులు, తిరుపతి వెంకట కవులు అంటే ఇంకా కొంత ఉన్నారు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు ఆసు కవులండి, ఫలానా నరసరావుపేట ప్రాంతం వారు, కొప్పరపు వారు. వారు జీవితంలో కొంతమంది సహృదయుల యొక్క అంచనా ఏమిటంటే 3 లక్షలకు పైగా పద్యాలు చెప్పారు అని. అదే కాకుండా వాళ్ళకి ఏదైనా ఒక కథ ఇస్తే ఒక అరగంటలో 300 పద్యాలు, 200 పద్యాలు, అంత మహావేగంతో ఆశలు చెప్పేటువంటి వాళ్ళు. వాళ్ళని గురించి ఏదో మామూలు వాడు కనుక పొగిడితే, సాధారణమైనటువంటి వాళ్ళు కనుక ఈయన చాలా గొప్పవాడండి అంటే అది పెద్ద లెక్కరోది కాదు. ఎవరు వాళ్ళ గురించి గొప్పవాడని చెప్పింది? వేదం వెంకటరాయ శాస్త్రి మహానుభావుడు వాళ్ళని గురించి చెప్పాడు. వేటూరు ప్రభాకర్ శాస్త్రి లాంటి వాడు చెప్పాడు. కాళకూరు నారాయణరావు గారు లాంటి వాడు చెప్పాడు. ఇట్లా మహామహులంతా ఒక దానిలో కాళకూరు నారాయణరావు గారు కాకినాడలో ఆసు కవితా సభ అయిన తర్వాత అతను అంటాడు, 6 పద్యాలు చెప్పాడు కొప్పర కవుల మీద. ఎవరు? కాళ్ళకూరి. తల మీద గంగను ధరించు శివునకు సలిడాభిషేకంబు సలిపినట్లు
తల మీద గంగను ధరించు శివునకు సలిలాభిషేకంబు సలిపినట్లు జగతికెల్లను వెలుగు సమకూర్చు ఇరునకు పేరిమి దివ్య చూపించినట్లు విశ్వమెల్ల సుఖింపవీసు మారుతునకు వీవన చేపట్టి విసురునట్లు వసుధాతలం బెల్ల వర్షించు ఘనునకు సరవితో అర్ఘ్యమసంగునట్లు దశ దిశల అసుకవితామృతములు కురిసి ఖ్యాతిగాంచిన కొప్పరపు కవుల మీద రాణన పారు ఈ కవిత్రయము ముందు పద్యములు చెప్పుటకు సిద్ధపడిన నాదు చాపలము సైపుడి సభాస్తారులారా. ఇది నా పద్యం కాదు, కాళకూరి వారి పద్యంలో ఒక లైన్ మాత్రమే నేను యాడ్ చేశా. రాణన పారు ఈ కవిత్రయం ముందనేది మాత్రమే నేను చేశాను తప్ప, ఇది కాళకూరి వారు ఆయన అంతటి మహాకవి కొప్పరపు కవుల మీద పద్యం చెప్పేటప్పుడు నాకు చాపలంగా ఉందయ్యా అన్నాడంటే కొప్పరపు కూడా ఎంత గొప్పవాళ్ళై ఉండాలి. ఏలూరులో ఒక వివాహం జరిగితే, మంత్రి ప్రగడ భుజంగరావు గారి కుమార్తె వివాహం జరిగితే కొప్పరపు కవులను అక్కడికి పిలిచారు. అక్కడ ఆసు కవితా సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు అధ్యక్షులు ఎవరు? మహామహోపాధ్యాయ వేద వెంకటరాయ శాస్త్రి గారు. ఆ సభలో వాళ్ళు ఆసు కవిత్వం చెప్పారు. చెప్తే అప్పుడు వెంకటరాయ శాస్త్రి గారు ఒక పద్యం చెప్పాడు వీళ్ళ మీద. ఎవరిని మెచ్చువాడగానెప్పుడు నేను ఎవరిని ఎప్పుడు మెచ్చుకోను. ఎవరిని మెచ్చువాడగానెప్పుడు నేను మెచ్చితిని నిన్నే జగములు మెచ్చినట్లు ఆసు కవితా శిఖామణులందు నిన్ను ఆసు కవితా శిఖామణులు మీరే పొండాయి అన్నాడు. సూర్యవరులారా కొప్రంపు సుకవులారా, అటువంటి మహానుభావులు ఇవాళ సమాజంలో రకరకాల కారణాల వల్ల మర్చిపోతూ ఉంటే దాన్ని మళ్ళీ ఆయన పుస్తకాలు కొన్ని, అందులో ముఖ్యంగా నేను మొదటే చెప్పదలుచుకున్న ఒక విషయం, ఇవాళ మనం ఇంకా కొప్పరపు కవుల గురించి తలుచుకుంటున్నామంటే కొంతమందిని ముందు మనం తలుచుకోవాలి. అందులో కుంటముక్కల జానకిరామ శాస్త్రి గారిని ఒక మహానుభావుడు ఉన్నాడు. అట్లాగే మిల్లికంటి గురునాథ్ శాస్త్రి గారిని ఒక మహానుభావుడు ఉన్నాడు. వీళ్ళు లక్షల పద్యాలు చెప్పిన మాట నిజమే, కానీ ఇప్పుడు తిరుపతి వెంకట కవుల విషయంలో చాటువులు కూడా రికార్డ్ చేశారు శిష్యులు. అటువంటి పరిస్థితి ఇక్కడ లేనప్పుడు ఎక్కడెక్కడో అవధానాలు జరిగితే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ సేకరించి ఆ జానకిరామ శర్మ గారు మహానుభావులు, గుంటూరు వారి వాస్తవ్యులు, ఆయన ఒక పుస్తకం వేశాడు. దాని తర్వాత నిడదవోలు వెంకటరావు గారు సోదర కవుల చరిత్ర అని 1973లో ఒక పుస్తకం వేశారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఒక సుదీర్ఘ నామధేయులు మాసవరం శర్మ గారు వారి సోదర కవుల్లో పెద్దలైనటువంటి వారి యొక్క దౌహిత్రులు, ఆయన విశేషమైనటువంటి కృషి కారణంగా ఇప్పుడు మళ్ళీ పుస్తకాలు వస్తున్నాయి. కాబట్టి ఆయన చేస్తున్నటువంటి కృషికి నేను చాలా అభినందన తెలియజేస్తున్నాను మీకు.